యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ ఈ సమస్యలను అసలు ఎలా గుర్తించాలి? ఇప్పుడు డిప్రెషను, యాంగ్జైటీ, స్ట్రెస్ మూడు వేరే వేరే అంశాలు. సో డిప్రెషన్ అంటే ఎవరైనా వ్యక్తి గతంలో కంటే మామూలుగా ఉండేదానికి భిన్నంగా ఉంటూ ఇతరులతో కలవకుండా తనకు తానే పరిమితం అయిపోయి ఇతరులతో రూమ్ నుంచి బయటకు వెళ్ళకుండా, లేకుంటే పని మీద శ్రద్ధ చూపించకుండా, స్నానం చేయకుండా, డ్రెస్ మార్చుకోకుండా ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటే, అలూఫ్గా ఉంటే, దిగులుగా కనిపిస్తే అది డిప్రెషన్ అంట. అది కూడా ఒక రోజు, 2 రోజులు, వారం రోజులు కాదండి, 2-3 వీక్స్ అట్లా ఉంటే అప్పుడు దాన్ని ఒక డిజార్డర్గా మనం కన్సిడర్ చేస్తాం. సహజంగా మనకి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, లేకుంటే ఇంకొక సమస్య ఎదురైనప్పుడు మనం అందరం దిగులు పడతాం. దిగులు పడకుండా ఎవరు ఉండరు, ఏదో ఒక సందర్భం దిగులు పడతాం. అది డిప్రెషన్ కాదు, అది దిగులు. ఓకే, అది ఒక మోర్ దాన్ 2-3 వీక్స్ ఉన్నప్పుడు దాన్ని మనం డిప్రెషన్గా కన్సిడర్ చేస్తాం. రైట్. సో అంటే జరిగిపోయిన దాని గురించి బాధపడటం. ఏదో జరుగుతుంది ఇంట్లో, ఒక పెళ్ళి మిస్ అయ్యి ఉండొచ్చు, లేకుంటే ఇంట్లో ఎవరికైనా హాస్పిటలైజ్ అయ్యి ఉండొచ్చు, లేకుంటే తనే వ్యాపారంలోనో, వృత్తిలోనో, వివాహంలోనో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. వాటిని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అది డిప్రెషన్. అండ్ యాంగ్జైటీ అంటే ఏంటంటే, ఆందోళన ఏంటంటే జరగబోయే దాని గురించి బాధపడటం. జరగబోయేది ఏదో జరుగుతుందేమో, అదేమో జరిగిపోయిన దాని గురించి తలుచుకొని బాధపడటం. ఇది జరగబోయే దాని గురించి తలుచుకొని భయపడటం అంటే ఏంటి? ఇప్పుడు నేను 1:30కి వస్తున్నాను, మధ్యలో కారు బ్రేక్ డౌన్ అవుతుందేమో, టైంకి వెళ్ళలేనేమో, లేకుంటే కారు పంచర్ అవుతుందేమో అని ఆందోళన పడుతూ ఉంటారనమాట. సో ఇక్కడ స్టూడియో లైట్ ఆగిపోతుందేమో, ఇక్కడి నుంచి అయిపోతుంది, ఇంటికి వెళ్ళి సరిగా వెళ్తానా, ట్రాఫిక్ జామ్ అవుతుందేమో, ఇలాగా ఏదో అన్నీ చెడు జరుగుతుందని ఊహించుకోవటం. మంచి కూడా కాదు, మళ్ళీ చెడు జరుగుతుంది, మనకు నష్టం జరుగుతుంది, కష్టం వస్తుందని ఊహించుకోవడాన్ని యాంగ్జైటీ అంటారు. రైట్. ఇక స్ట్రెస్ అంటే ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి. ఈ మానసికమైన ఒత్తిడి రకరకాల మార్గాల్లో మనకు వస్తూ ఉంటుంది. ఒత్తిడి లేని జీవితం లేదని చెప్పొచ్చు ఇప్పుడు నిజానికి. ఎందుకంటే ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి ఒత్తిడి ఫేస్ చేస్తున్నారు ఈరోజు. ఎందుకు? ఎల్కేజీ స్కూలు 8:30కి స్టార్ట్ అవుతుంది, 8:30 నుంచి 12:30 వరకు ఏముంటుంది. రైట్. ఇప్పుడు 8:30కి ఇంటి పక్కనే స్కూల్ అయితే ఇబ్బంది లేదు, వాడు 7:30కి లేచినా కానీ మనం రెడీ చేసి స్కూల్లో దింపేసేయచ్చు. ఇప్పుడు అట్లా లేవు కదా. ఇప్పుడు మన స్కూల్స్ అన్నీ కూడా మంచి స్కూల్స్ కావాలంటే కనీసం ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో మనకు మంచి స్కూల్ అడ్మిషన్ దొరికితే అక్కడే పడేస్తున్నాం పిల్లల్ని. సో ఆటోమేటిక్గా వాడు 6:30కి లేవాలి. కాలం ఏదైనా, వాతావరణం ఎలా ఉన్నా, వాడికి రాత్రి నిద్రపెట్టినా పట్టకపోయినా, ఎల్కేజీ 10th వయసు ఎంత? 4 ఇయర్స్. 4 ఇయర్స్ బాబు, 3.5-4 ఇయర్స్ బాబు ప్రతిరోజు 6:30 గంటలకు లేవడం అనేది ఎంత ఒత్తిడో మీరు అర్థం చేసుకోండి. పేరెంట్స్ దూరంగా వెళ్ళాలి, మళ్ళీ సెపరేషన్ యాంగ్జైటీ ఇది అయిపోతుంది. రైట్. సో దాంతోపాటు అక్కడ చెప్పింది చదవాలి, కొత్త వాతావరణం, ఇవన్నీ కూడా ఒత్తిడి క్రియేట్ చేసేవి. రైట్. అది పిల్లలకి. ఇంకా స్కూల్కి వచ్చిన తర్వాత మీకు తెలిసిన ఒత్తిడే అందరికీ, పరీక్షలు, మార్కులు, ర్యాంకులు, ఈ ఒత్తిడి ఎలాగో ఉంటుంది. రైట్. సో పెళ్ళైన తర్వాత అడ్జస్ట్మెంట్లు ఇష్యూస్ ఉంటాయి, అక్కడ ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో బాస్తోనూ, కొలీగ్స్తోనూ, సబార్డినేట్స్తోనూ సమస్యలు ఉంటాయి, అక్కడ ఒత్తిడి ఉంటుంది. సో ఒత్తిడి లేని రంగం కానీ, ఒత్తిడి లేని వయసు కానీ లేదని చెప్పవచ్చు.